గిఫ్ట్ డీడ్ వర్సెస్ వీలునామా. పిల్లల పేరిట ఆస్తి రాయడానికి ఏది బెస్ట్ ఆప్షన్? దాదాపు అందరూ తమ వారసుల కోసం డబ్బు కూడబెడుతూ ఉంటారు. తమ తదనంతరం ఆస్తులన్నీ వారసులకు చెందాలని భావిస్తూ ఉంటారు. అయితే వారసుల పేరిట ఆస్తులు రాసేటప్పుడు సరైన పద్ధతిని ఎంచుకోవడం చాలా అవసరం. భారతదేశంలో ఆస్తిని మరొకరి పేరిట బదిలీ చేయడానికి గిఫ్ట్ డీడ్ లేదా వీలునామా మార్గాలు ఉన్నాయి. ప్రతి పద్ధతిలో కొన్ని అడ్వాంటేజ్లు, డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. మీరు కూడా వారసులకు ఆస్తులు అందించే ఆలోచనలో ఉన్నారా? సరైన మార్గం ఏదని ఆలోచిస్తున్నారా? అయితే ముందుగా గిఫ్ట్ డీడ్, వీలునామా గురించి అవగాహన పెంచుకోండి. మీరు అనుకూలమైన ఆప్షన్ ఎంచుకోవడంలో సహాయపడుతుంది. గిఫ్ట్ డీడ్ అనేది ఒక లీగల్ డాక్యుమెంట్. ఇది మీ స్థిర లేదా చరాస్తుల ఓనర్షిప్ని మరొక వ్యక్తికి లేదా గ్రహీతకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్ 1872 నాటి ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం, 1882 నాటి ఆస్తి బదిలీ చట్టం కింద జరుగుతోంది. ఒకసారి గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ అయిన తరువాత పుచ్చుకునే వ్యక్తి సంబంధిత ఆస్తికి చట్టపరమైన యజమాని అవుతాడు. గిఫ్ట్ డీడ్ కీలక ప్రయోజనం ఏంటి అంటే, గ్రహీత సాధారణంగా పూర్తి ఆదాయ పన్ను మినహాయింపు పొందుతాడు. తక్కువ మొత్తంలో స్టాంప్ డ్యూటీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. స్టాంప్ డ్యూటీ ఖర్చు ఆయా రాష్ట్రాలకు వేరుగా ఉంటుంది. ఉదాహరణకు ముంబైలో గిఫ్ట్ డీడ్ స్టాంప్ డ్యూటీ 75,000 రూపాయల ఫ్లాట్ రేట్ చెల్లించాలి. గిఫ్ట్ డీడ్స్ చాలా త్వరగా పూర్తవుతాయి. సాధారణంగా 1 వారంలో ప్రాసెస్ పూర్తవుతుంది. వీలునామాను ఎగ్జిక్యూట్ చేయడానికి దాదాపు 8 నుంచి 12 నెలల సమయం పట్టవచ్చు. దీనితో పోలిస్తే గిఫ్ట్ డీడ్ వేగంగా పూర్తవుతుంది. అయితే ఇందులో ఒక ప్రధాన ప్రతికూలత ఏంటంటే, గిఫ్ట్ డీడ్ పై సంతకం చేసిన తరువాత దాన్ని సులభంగా మార్చడం లేదా రద్దు చేయడం సాధ్యం కాదు. గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చే ప్రాపర్టీలో మీరు నివసిస్తూ ఉంటే, గ్రహీత ఇప్పుడు చట్టపరమైన యజమానిగా ఉన్నందున మిమ్మల్ని బయటకు వెళ్ళమని అడగవచ్చు. మీ పిల్లలకు ఆస్తిని బదిలీ చేయాలని ఆలోచిస్తూ ఉంటే, మీ సొంత అవసరాలకు అనుగుణంగా వ్యవహరించడం మంచిది. ఇందుకు వీలునామా ఒక మంచి ఆప్షన్ కావచ్చు. ప్రత్యేకించి మీరు ఇప్పటికీ సంబంధిత ప్రాపర్టీలో నివసిస్తూ ఉంటే, వీలునామా రాయడం వల్ల మీరు మృతి చెందే వరకు ప్రాపర్టీ మీ పేరు మీదనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా నిబంధనలు మార్చవచ్చు. మీ హక్కులకు రక్షణగా మీరు గిఫ్ట్ డీడ్లో షరతులు పేర్కొనవచ్చు. ఉదాహరణకు, మీరు మృతి చెందే వరకు ప్రాపర్టీలో నివసించడానికి మీకు హక్కు ఉందని స్పష్టం చేయవచ్చు. మీరు వెంటనే ఫుల్ ఓనర్షిప్ రైట్స్ ని బదిలీ చేయడానికి బదులు ప్రాపర్టీకి జాయింట్ హోల్డర్గా మారడాన్ని కూడా పరిగణించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు గిఫ్ట్ డీడ్ ని రద్దు చేయాల్సి రావచ్చు. గ్రహీత మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలని, ప్రాథమిక సౌకర్యాలు అందించాలని డీడ్ లో స్పష్టం చేసి ఉండి, అలా గ్రహీత నడుచుకోకపోతే గిఫ్ట్ డీడ్ ని క్యాన్సిల్ చేయవచ్చు. గిఫ్ట్ డీడ్ ని బలవంతం, మితిమీరిన ప్రభావం లేదా మోసం చేసి రాయించుకున్నట్లు సవాలు చేయవచ్చు. ఆస్తిని తిరిగి క్లెయిమ్ చేయడానికి మీరు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది అటువంటి వివాదాలను త్వరగా పరిష్కరిస్తుంది. సాధారణంగా 120 రోజుల్లో ప్రాసెస్ పూర్తవుతుంది. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ సంక్షేమ చట్టం 2007 సీనియర్ సిటిజన్లకు రక్షణ కల్పిస్తుంది. వారి పిల్లలతో సుదీర్ఘ న్యాయ పోరాటాలను నివారించడంలో వారికి సహాయపడుతుంది. గ్రహీత ఆస్తిని తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే కోర్టులో కేసుతో పోరాడటానికి చట్టపరమైన సహాయాన్ని పొందవచ్చు. అనారోగ్యం లేదా వృద్ధాప్యం కారణంగా మీరు చట్టపరమైన చర్య తీసుకోలేకపోతే మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ మీ తరపున జోక్యం చేసుకోవచ్చు. మీ మరణం వరకు ఆస్తి మీ పేరులోనే ఉంటుంది. మీకు మరింత కంట్రోల్ ఇస్తుంది. ఫ్లెక్సిబిలిటీ. మీ పరిస్థితులు లేదా కోరికలు మారితే మీరు ఎప్పుడైనా మీ ఇష్టానికి తగినట్లు వీలునామా మార్చుకోవచ్చు. రక్షణ. వీలునామా రాసినప్పటికీ మీరుంటే ఆస్తి మీ పేరు మీదనే ఉంటుంది. బయటకు వెళ్ళమని అడిగే అధికారం ఎవరికీ ఉండదు. స్పష్టమైన సూచనలు. మీ మరణం తరువాత మీ ఆస్తులు ఎలా విభజించాలి అనుకుంటున్నారో పేర్కొనడానికి వీలునామా ఉపయోగపడుతుంది.